నమస్కారములు. జై మార్కండేయ, జై మార్కండేయ, జై జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ. నేను రెండవసారి జహీరాబాద్ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు జిల్లా అధ్యక్షులు డాక్టర్ వెంకట హరారి కిషన్ గారు మరియు అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన పెద్దలు రామచంద్రయ్య గారు, అలాగే జిల్లా నాయకులు గుంటెల పట్టడి గారు, అలాగే ఇప్పుడే మనకు ప్రకటన చేయబడిన జిల్లా యువజన సంఘం అధ్యక్షులు దండి విఠల్ గారు, అలాగే జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు గంజి మంజులత గారు, అలాగే వేదిక ముందున్న మన పద్మశాలి యువ కిషోరం రంగారావు గారు, మాజీ కౌన్సిలర్ గారు, మరియు నా విజయంలో నన్ను వెంట ఉండి నాకు ఇంత పెద్ద మెజార్టీ రానికి కారణభూతుడైన రంగారావు గారికి ఆ మార్కండేయుల ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను 1984లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్గా అపాయింట్మెంట్ సార్. ఫస్ట్ పోస్టింగ్ అది సదాసిపేట తహసీల్దార్ ఇస్తుంది. అక్కడ ఒక 6 నెలలు చేసిన తర్వాత మండల్ ఫార్మేషన్స్ అయినాయి. మండల్ ఫార్మేషన్ అయినాక మున్పల్లి మండల్ నేను పనిచేసే విలేజెస్ అని లింగంపల్లి అని ఉంటుంది. ఆ స్కూల్కు ఫస్ట్ 100 acres జాబ్లా జాయిన్ అయిన రోజే రేట్ వచ్చింది నాకు. 100 acres పొజిషన్ యాడ్ అవుతారు. అయితే అది ఇక్కడ హైవేకు పక్కనే ఉంటుంది అనమాట. అది అందోల్ కాన్స్టిట్యూన్సీ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ జైరాబాద్ కాన్స్టిట్యూన్సీ. అది బార్డర్ ఉన్నదని అప్పుడు ఏం చేసినట్టే సూపరింటెండెంట్ నాకు మంచిగా పరిచయం ఉండే. ఆయన ఏం చేసినట్టే నువ్వు జైరాబాద్కి వస్తుంది కదా, ఇక్కడ విలేజ్ దగ్గర అయితే 14 గ్రామాలు ఇచ్చింది. లింగంపల్లి నుంచి అటు పోతే 14 గ్రామాలు కంటిన్యూ బీఆర్ఓగా పనిచేసిన, రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనిచేసిన, వివిధ సంఘాల రెవెన్యూ అసోసియేషన్, తర్వాత జహీరాబాద్ టీఎన్జిఓస్ 20 సంవత్సరాలు కంటిన్యూ. దేవిప్రసాద్ జిల్లా కార్యదర్శి ఉన్నప్పుడు నేను జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఉన్నాను. అసలు దేవిప్రసాద్ తీసుకొచ్చిందే నేను. ఆయన మెదక్లో ఉంటే మాకు 2 ఓట్లు తక్కువ పట్టాయి డిస్ట్రిక్ట్ ఎలక్షన్. ఆయన నాకు సెక్రటరీ ఇస్తేనే వస్తానే పోతే ఏదో రాత్రి 2 గంటల వరకు ఇక్కడ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అప్పుడు వెంకటేశ్వర తహసీల్దార్ ఉండే, ఆయన యాక్టివ్గా పనిచేస్తుంది టీఎన్జిఓస్లో. అప్పుడు ప్రెసిడెంట్ సుధాకర్ అంతకుముందు వేరే వాళ్ళతో మాట్లాడి సరే ఒప్పుకుంటే ఏం చేస్తాం, సెక్రటరీ గవర్నమెంట్ ఇచ్చేటంటే దేవిప్రసాద్ సెక్రటరీ ఇస్తామని తీసుకొచ్చినప్పుడు మా ప్యానల్ మొత్తం 2 ఓట్లు 3 ఓట్లు చేస్తారు. అట్లా ఎన్జిఓస్లో కూడా నేను పనిచేసిన. ఇప్పుడు రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఫస్ట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సెక్రటరీ చేసింది యునానిమస్గా. దాని తర్వాత 2 సార్లు కంటిన్యూగా మండల ప్రెసిడెంట్ చేసిన, అది కూడా రిజెక్ట్. ఇప్పుడు ఇటు మన సంఘంకు సేవ చేయాలనే ఉద్దేశంతో పద్మశాలి సంఘం వచ్చినాను. అయితే నేను కొండా లక్ష్మణ్ బాబూజీ గారు 1982లో ఇక్కడ మెదక్ జిల్లా పద్మశాలి సంఘం సమావేశం ఏర్పాటు చేశారు. వాళ్ళు 3 రోజులు ఇక్కడే ఉన్నారు. ఇక్కడ డాక్టర్ ఉన్నారు సురేష్ కుల్కర్ణి అని, వాళ్ళ ఇంట్లో అకామిడేషన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు నేను ఈనాడు రిపోర్టర్ ఉంది. వారి ఏదైతే స్పీచ్ విన్నారో, వాళ్ళు ఏదైతే స్పీచ్ ఇచ్చారో దానికి నేను ఆకర్షితులై క్రియాశీలకంగా మన కుల బాంధవులకు, మన తోటి మనుషులకు సాయం చేయాలనే ఉద్దేశంతో నాకు కలిగి ఈ విధంగా అంచెలంచెలకు వస్తున్నా. అలాగే 1982లో మెదక్ జిల్లా పద్మశాలి సంఘం చలనం లేదని కొండా లక్ష్మణ్ బాబూజీ గారు ఇక్కడ జిల్లా స్థాయి సమావేశం ఏర్పడింది. 3 రోజులు, ఒకరోజు విద్యా కమిటీ సమావేశం అని, 2వ రోజు పారిశ్రామిక సమావేశం అని, 3వ రోజు మహిళల సమస్యలు, ఇట్లా నిరుద్యోగులు అన్నీ కలిసి అన్ని యాంగిల్స్ ఆయన మొత్తం తీసుకొచ్చి ఇక్కడ సభ పెట్టిండు. సభ విజయవంతమైన తర్వాత ఇక్కడ స్థానికంగా ఉన్న అప్పం వెంకప్ప గారికి మెదక్ జిల్లా ప్రెసిడెంట్గా డిక్లేర్ చేసిండు. ఆ డిక్లేర్ చేసిన అనంతరం ఆయన ఏం చెప్పిండంటే, ఇక్కడ బడి లేదు, గుడి ఉన్నది, గుడి బడి 2 నడపండి, మీరు మీకు ఇంత పెద్ద ప్లేస్, ఓపెన్ ప్లేస్ ఉంది, షోలాపూర్ వెళ్ళండి. అది షోలాపూర్ కాదు, సోనాపూర్ ఉన్నది, మీరు అక్కడ పోయి చందాలు వసూలు చేసుకొచ్చి ఇక్కడ నిర్మాణం చేయమని చెప్పి ఆ ప్రకారంగా మా పెద్దలు నేను జాయింట్ సెక్రటరీ ఉండి షోలాపూర్ వైపు ధర్మన్న సాంతులు అని చెప్పి ఉండే. షోలాపూర్ మా పద్మశాలి చెప్పి ధర్మసాగర్ ఆయన అందరి పారిశ్రామికవేత్తలకు ఫోన్ చేసి చెప్పారు, మాకు ఒక
మనిషిని ఇచ్చిన ఆయన ఒక పెద్ద మనిషిని ఆయన ఏడవతాడ పైసలు ఇస్తే లేకపోతే చుట్టాల వాళ్ళు ప్రతి జాగ్రత్త ఏడవద్దు ఖాళీ లేకుండా చందాలు ఇచ్చారు మనం ఆ చందాలతోటి మేము కపిశాలి కళ్యాణ మండపం నిర్మించాం అది అంచెలంచెలుగా అయి ఇప్పుడు ఇక్కడ నేను వచ్చిన తర్వాత ఇక్కడ 5 షాపింగ్ కాంప్లెక్స్ ఇక్కడ 5 షట్టర్లు ఇక్కడ 4 షట్టర్లు నిర్మించడం అంతకుముందు ఇక్కడ 7 షట్టర్లు ఉన్నాయి ఇక్కడ 5 షట్టర్లు ఉన్నాయి మొత్తం ఇప్పుడు మాకు ఇన్కమ్ సోర్సెస్ పెరుగుతున్నాయి ఇదే కాకుండా మనకు ఈ స్థలము ఇంత పెద్దది ఉన్నదని వేరేలో కొద్దిగా ఈర్చబడ్డా కూడా హరీష్ రావు గారి ప్రత్యేక చొరవతో ఇక్కడ స్థానిక శాసనసభ్యులు మాణిక్యరావు గారి సహకారంతో మనకు 32 గుంటల భూమిని ఓతికే గ్రామం ఇచ్చారు అది చాలా ప్రైమ్ ఏరియాలో ఉన్నది ఇప్పుడు సుమారు 3 కోట్ల విలువ ఉంటుంది సార్ ఆ ప్లేస్ వచ్చింది మనకు తర్వాత 25 లక్షల ఫండ్ తోటి కూడా మనం అక్కడ నిర్మాణం మనం ప్రారంభించినాం కాబట్టి అది కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో నేను రెండోసారి ఫోన్ చేసిన కాబట్టి బీదలకు సాయం చేయాలనే ఉద్దేశంతో నేను ముందుకు వచ్చిన మరి రంగారం కూడా బీదలకు సాయం చేద్దామా మనం బీదల గురించి పాటుపడదాం బీదల గురించి వాళ్ళ సంక్షేమానికి పాటుపడే కార్యవర్గం ఏర్పాటు చేద్దామని వారు కృత నిశ్చయంతో ఉన్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు పద్మశాలి సంఘంలో ఎవరైతే బీదవాళ్ళు చనిపోతే ఫస్ట్ స్టార్టింగ్గా నేను వచ్చిన తర్వాత 5,000 ఫినరల్ ఛార్జెస్ ఇస్తున్నాను అంత్యక్రియల గురించి 5,000 ఇస్తున్నాను 5,000 నుంచి 10,000 చేసి 10,000 చేసి 15,000 చేసింది సార్ ఎవరైనా సంఘం తప్పులు చేస్తే 15,000 ఇమీడియట్ వాళ్ళకి ఇచ్చేస్తుంది ఇంకా ఇప్పుడు చాలా మంది ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు వాళ్లకు దివ్యాంగులకు మన సంఘం నుంచి అయినంత సేవ మనకు పుష్కలంగా డబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంది మనకు సోర్సెస్ పెరిగిపోయినాయి కాబట్టి ఈ సోర్సెస్ అంతా పద్మశాలి కుల బాంధవులకు నిరుపేదలకు చెందాలని నా తపనతోటి వారికి సాయం చేయాలని కాబట్టి మార్కండేయ ఆశీస్సులు మరి రాష్ట్ర సంఘం ఆశీస్సులు జిల్లా సంఘం ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటున్నాను జిల్లా సంఘంలో కూడా వెంకట హరికృష్ణ గారు కార్యదర్శి మరి పాముల జనార్దన్ అనే తహసీల్దార్ ఇక్కడ ఆయన ప్రెసిడెంట్ ఉండే నేను గౌరవ అధ్యక్షుడి నుండి ఒక కమిటీ ఏర్పాటు చేసిన ఫస్ట్ సంగారెడ్డిలో కూడా ఏర్పాటు చేసి వెంకట హరికృష్ణ గారు జనార్దన్ సారు చాలా తెలివి కానీ చురుకుతనం వెంకట హరికృష్ణ ఆయన మనసులో ఎప్పుడూ ఏదో ఒకటి చేయాలన్న తపన ఉంటుంది ఏదైనా కార్యక్రమం చేపడితే పట్టుదలతో అది చేయాలంటే చేయాలంతే అది ఎంత దూరమైనా ఎంత వ్యయప్రసరమైనా ఎంత డబ్బుతో కూడుకున్నా కూడా అది చేయాలని ఆయన తపన ఉంటుంది కాబట్టి వారు జిల్లా అధ్యక్షులుగా ఉన్నందుకు నాకు కూడా చాలా గర్వంగా ఉంది వారు కూడా జిల్లాలోని మనలాంటి పేద పద్మశాలిల ఉన్నతికి కృషి చేస్తున్నారు ఇంకా కూడా కృషి చేయాలని మీతో మనవి చేస్తున్నారు సార్ అదేవిధంగా రాజకీయంగా ఎదగాలని కూడా చెప్తున్నారు కానీ మేము గతంలో సుతా ప్రభాకర్ గారు కౌన్సిలర్ కూడా లేకుండా అయితే రామ్మూర్తి సారు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు వారు హైదరాబాద్కు రావడం జరిగింది వచ్చినప్పుడు అప్పుడు నేను రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉంటే వారితో పరిచయం ఏర్పడిన తర్వాత వారి ఫోకస్ హైదరాబాద్ సదాశివపేట సంగారెడ్డి 3 మున్సిపల్ చైర్మన్ కావాలని చేసిన ఆ ప్రయత్నంలో మనం హైదరాబాద్ సాధించలేకపోయినాం సంగారెడ్డి సాధించలేకపోయినాం సదాశివపేటలో చింత ప్రభాకర్ గారు కౌన్సిలర్గా కాంటాక్ట్ చేసి వారు చైర్మన్ అయ్యారు అక్కడి నుంచి వారు అంచెలంచెలుగా ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు మరి ఉమ్మళ్ళ రామచంద్ర హైదరాబాద్ పద్మశాలి సంఘం మంచి అనుబంధం ఉంది మరి మాజీ మంత్రి పులివీరన్న గారు కూడా మా సంఘానికి చాలా సేవ చేశారు వారితో కూడా మాకు అనుబంధం ఉంది మరి ఇక్కడ చేనేత సహకార సంఘం కూడా ఉంది సార్ ఒకటి అక్కడ కూడా కమర్షియల్ ఉంది ఆ ఫండ్ కూడా మనం దేవస్థానం ఇస్తామని గతంలో చెప్పడం జరిగింది ఆ ప్రకారంగా ఈ మన పద్మశాలి సంఘంకు అభివృద్ధికి నిధులు వస్తున్నాయి మరి అభివృద్ధి బాగా అవుతుంది ఇంకా అభివృద్ధి చెందాలి ఈ సంఘం ఎలా అభివృద్ధి చెందుతుందో ఆ సంఘంలోని సభ్యులు మన కులబాంధాలు కూడా అభివృద్ధి చెందాలని నా ఏకైక ఆశయం ఉంది కాబట్టి మీరందరూ యువకులు మహిళలు రంగాల్లో లాగా నా వెన్నంటి ఉండి ప్రజలకు సేవ చేద్దామని మీతో మనవి చేసి అట్టడుగున